సరే మనం అనుకున్న ఒరిజినల్ స్క్రిప్ట్కి ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్స్ ఒక 10 minutes 12 minutes అయిందండి. సో ఇంత సీక్వెన్స్ని ఒకే స్క్రిప్ట్ని ఒక 1.5 hour 2 hours సినిమాలో పెట్టలేం, 2.5 hours సినిమాలో పెట్టలేం. దీనికి ఒక 4 hours అవుద్ది. సో అప్పుడు పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేశాం. సో ఇప్పుడు పార్ట్ 1 చేస్తాను డిసైడ్ అయ్యేటప్పుడు అప్పుడు ఒక్కరోజు పవన్ గారే అన్నారు, సరే ఓకే జ్యోతి నువ్వే చేసే అన్నారు. ఇట్ వాస్ అ షాక్ మూమెంట్ అండ్ సర్ప్రైజ్ మూమెంట్. అండ్ బట్ ఆయనకి ఒక కాన్ఫిడెంట్, నా మీద కాన్ఫిడెంట్ కన్నా సార్ మీద సార్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఒక మంచి ఫైట్ ఉంది, చౌకీదార్ ఫైట్ ఆల్మోస్ట్ ఒక 56 days 57 days సారే తీశారు. సో ఒక మంచి ఎపిసోడ్ ఉంది, ఆల్రెడీ ఒక 2-3 ఎపిసోడ్స్ మంచి ఎపిసోడ్ ఉంది సినిమాలో. సో ఏం చేసినా సినిమా బ్యాడ్ అవ్వదు, సినిమా విల్ బి గుడ్. సో ఎప్పుడు రిలీజ్ చేసినా సినిమా విల్ బి గుడ్, ఆ కాన్ఫిడెన్స్ నాన్నగారికి ఉండింది. సో వాళ్ళు ఇద్దరు ఫైర్ ఉండిందండి, ఈ సినిమా ఈ రేంజ్లో రావాలి, ఈ స్కేల్లో రావాలని. సో ఆ ఎనర్జీ తోటి స్టార్ట్ చేసాం. ఇన్ఫ్యాక్ట్ క్రిష్ గారి స్క్రిప్ట్ కూడా ఇచ్చి సరే నాన్నగారు బాగా రావాలి, ఈ సినిమా కంప్లీట్ అవ్వాలని ఆయన కూడా ఈ కేమ్ ఫార్వర్డ్, దీన్ని మొత్తం చదివి యూ ప్రొసీడ్ అని తనే చెప్పారు. సో ఇట్స్ ఎ కలెక్టివ్ డిసిషన్, ఇట్స్ నాట్ సడన్ డిసిషన్, ఇట్స్ సర్ప్రైజ్ డిసిషన్ బట్ కలెక్టివ్ డిసిషన్. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్తుంటే తెలిసింది పార్ట్ 1 పార్ట్ 2 అయింది మీరు వచ్చిన తర్వాత. అవునండి, కృషి గారు ముందు అనుకున్నప్పుడైతే లేదు, ఫుల్ స్క్రిప్ట్ ముందండి. ఇప్పుడు మీతో ఏదైతే స్క్రిప్ట్ ఉందో పార్ట్ 2లో మీరు చూస్తే, మీరు సినిమా చూడలేదు కాబట్టి మీకు ఐడియా ఉండదు. సో పార్ట్ 2లో ఈ కన్క్లూడ్, దీంట్లో ఉండే కన్క్లూషన్ పార్ట్ 2లో వస్తుంది. అంటే